వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. శ్రావణ శుక్రవారం సందర్భంగా మన గూడూరులోని జెడ్పీ హై స్కూల్ రోడ్లో వెలసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి 1008 కేజీలతో పసుపుతో అభిషేకం జరగడం ఈరోజు ఘనంగా జరుపుకున్నాము. ఎక్కడి నుంచో ప్రజలు చాలామంది వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఆనందించారు. అసలు పసుపు కుంకుమలు ఎందుకు ఈరోజు శ్రావణ శుక్రవారం ఎందుకు జరుపుకుంటాము అంటే, శుక్రవారం అనగా మహాలక్ష్మిని మన ఇంటికి ఆహ్వానించడం అన్నమాట. ఆడది అంటే పసుపు కుంకుమ అంటే లక్ష్మీదేవితో సమానం, సుమంగళి అనగా. అందుకని అమ్మవారికైనా ఏ ఆడబొడుచులకైనా మనం శుక్రవారం రోజున పసుపు కుంకుమ జాకెట్ ఇచ్చి ఆమెకి తాంబూలం ఇచ్చి మనం లక్ష్మీదేవిని మన సౌభాగ్యాన్ని మన ఇంట్లో ఉండాలని కోరుకుంటాము. అదేవిధముగా ఇప్పుడు అమ్మవారికి కూడా ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా భక్తులందరూ కలిసి 1008 కేజీల పసుపుతో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. ఈ గుడి 45 సంవత్సరాలుగా ఇక్కడ వెలసి ఉన్నది. ఫస్ట్ ఈ గుడి ఒక చిన్న రచ్చ మీద ఉండింది. ఒక ఆయన వచ్చి కొయ్య బొమ్మతో అమ్మవారిని ప్రతిష్ఠించి ఆమెలో అమ్మవారి రూపాన్ని అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేశారు. ఆ తర్వాత దీన్ని కాలక్రమేణా ఒక 12 సంవత్సరాల క్రితము పెద్ద గుడిగా అమ్మవారి విగ్రహాన్ని రాతి విగ్రహాన్ని తెచ్చి మహాబలేశ్వరం నుంచి తెచ్చి రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు విశేషంగా 1008 కేజీల పసుపుతో, నాకు తెలిసి గూడూరు కానీ నెల్లూరు కూడా జరగలేదు అనుకుంటా. ఇది చాలా గొప్ప విషయం. ఆ అదృష్టం మా స్వామివారి సంకల్పంతో భక్తులందరి సహకారంతో ఈరోజు చక్కగా జరిగింది. 1008 కేజీల పసుపుతో అభిషేకం 10 గంటల నుంచి 11 గంటల వరకు జరిగింది. తర్వాత అన్నదానం, ఒక 1000 మందికి అన్నదానం. భక్తులందరూ తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాం. శ్రీమాత్రే నమః. శ్రావణ మాసం చివరి శుక్రవారం. ఈ మాసంలో 5 శుక్రవారాలు వచ్చాయి. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు జెడ్పీ హై స్కూల్ రోడ్ గూడూరు. ఈరోజు దేవస్థానంలో అమ్మవారికి విశేషంగా 1008 కేజీల పసుపుతో అభిషేకము అత్యంత వైభవంగా జరిగింది. అసలు స్త్రీలందరికీ కూడాను చక్కగా పసుపు కుంకుమలు ఇవ్వడం అనేది ముత్తైదువులకు ఇచ్చేటువంటి ఒక గొప్ప సంస్కృతి అన్నమాట మనకు. అటువంటిది అందరికంటే పెద్ద ముత్తైదు అయినటువంటి రాజరాజేశ్వరి అమ్మవారికి భక్తులందరూ కూడాను వారి వంతుగా పసుపుకు సంబంధించినటువంటి రుసుమును దేవాలను చెల్లించి వారందరి పేరు మీద పసుపును అమ్మవారికి సమర్పించారు. ఈరోజు ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమం మునుపెన్నడూ కూడా జరగలేదని మేము భావన చేస్తున్నాం. జరిగి ఉంటే అమ్మవారి అనుగ్రహం అది. అలాగే ఈ దేవస్థానం మొదటిసారిగా ఇంత పెద్ద కార్యక్రమం భక్తులందరి సహకారంతోనూ ఆలయ సభ్యులు అందరి యొక్క సహకారాలతోనూ అందరూ కలుసుకుని చేసుకున్నటువంటి కార్యక్రమం ఇది. కాబట్టి భక్తులందరూ కూడా దిగ్విజయం చేశారు. అమ్మవారికి సమర్పించిన ఆ పసుపుని భక్తులందరికీ కూడా మళ్ళీ తిరిగిస్తారు. భక్తులందరూ కూడా ఆ పసుపుని తీసుకుని మళ్ళీ ధరించినట్లయితే వాళ్ళందరికీ కూడా సౌభాగ్యము, చక్కగా ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ కూడా లభిస్తాయి. స్త్రీలకు మనం ఇంటికి వచ్చిన వాళ్ళకి పాదాలకు పసుపు రాసి బొట్టు పెట్టి తాంబూలు ఇచ్చి పంపిస్తాం. కానీ ఈరోజు అనేక మంది స్త్రీలందరూ కలిసి పెద్ద ముత్తైదు అయినటువంటి రాజరాజేశ్వరి అమ్మవారికి సమర్పించారు ఇంతటి పసుపుని. ఇలాంటి కార్యక్రమాలెన్నో కూడా ఈ యొక్క దేవస్థానంలో విశేషంగా జరుగుతుంటాయి. భక్తులందరూ కూడా దేవస్థానానికి వచ్చి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారి యొక్క అనుగ్రహం వాళ్ళు కలగాలని ప్రార్థిస్తున్నాము. ఓం శ్రీమాత్రే నమః. గూడూరులో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మ దేవస్థానంలో ఈరోజు 1008 కేజీల పసుపుతో అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఇదే ఈరోజు గూడూరులో ఫస్ట్ టైం ఇలా చేస్తూ ఉన్నారు. ఇక్కడ విచ్చేసిన భక్తులు అందరూ ఆనందంగా పూజ చూసుకొని ఇక్కడ అన్నప్రసాదంలో స్వీకరించి వెళ్తున్నారు. ఇక్కడికి వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ ని
డిస్క్రిప్షన్ లో ఉంది.